నెలల నుండి ఒక ప్రత్యేకమైన అంశమును మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఏంటి అంశం అంటే పిల్లరా, మీ అందరికీ బాగా తెలుసు. వరుసగా 4-5 ఆదివారాల నుండి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మన అంశం పేరు క్రీస్తు సంఘము. ఏ సంఘము? క్రీస్తు సంఘము. కొలొస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా మీరు బైబిల్ తెచ్చుకుంటూ వారు తెరిచి చూడాలని మనం చేస్తూ ఉన్నాను. ఎవరెవరైతే బైబిల్ తేలేదు వారు మీరు చాలా జాగ్రత్తగా వినాలని ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పాడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించున్నాను. పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకుని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా మా దేవుడా, మా తండ్రికి వందనాలు. వాక్యం ప్రభావం ధ్యానం చేయకుండా మీరు మాతో మాట్లాడండి. అందరికి వినే మనస్సు, గ్రహించే మనస్సు వీళ్ళందరికీ కూడా దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు పిల్లరా, గడిచిన దినం నుండి మనం ధ్యానం చేస్తూ వస్తున్న మాటలు కొనసాగింపుగా ఈ దినం కూడా కొన్ని మాటలు చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. క్రీస్తు సంఘం అనే పాఠము ఈ దినంతో ముగించాలనే ఉద్దేశంతో కొన్ని మాటలు నేను రాసుకొని వచ్చాను. నేను అనుకుంటున్నాను మీరందరూ మీలో కొంతమంది నోట్స్ తీసుకుని రాసుకుంటున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మీరు చదువుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది రాసుకుంటున్నారు, మంచిది. మీరు రాసుకోవడమే కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే మీరు నాకు అడిగితే మీకు నేను వివరించడానికి, తెలియజేయడానికి వీలుగా ఉంటుంది. ఏదో వస్తున్నామలే, వింటున్నామలే, వెళ్ళిపోతున్నామలే అన్నట్టు ఉండదు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదవండి, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ధ్యానించండి, ఇంటికి వెళ్ళాక మళ్ళీ లేఖనంలో ఆయుధంలో రాయబడినలో లేకపోతే అయ్యగారు కల్పించి చెప్పారు అన్ని కూడా మీరు పరిశీలించాలి. బైబిల్ గ్రంథంలో బెరాయ అనే ప్రాంతం వారు పౌలు గారు వాక్యం అందిస్తుంటే, పౌలు గారు బోధ చేస్తుంటే పౌలు గారు బోధ మీదనే వారు లేఖనంలో అలాగున్నదో లేదో పరిశీలించారు. ఏమండి, క్రైస్తవులైన వారు, దేవుని నమ్ముకున్న వారు ఎవరు పడతాది, ఏం చెబుతారది ఎవరు పడతారు వారు నమ్మకూడదు. లేఖనంలో ఏముందో ఎలా బోధిస్తుంది అనేది పరిశీలించాలి. ఈ రోజుల్లో క్రైస్తవులైన వారు పరిశీలించేవారు తక్కువ. ఏ బోధైనా వినడు పరిగెట్టడు అట్లా కాదు. వినాలి, పరిశీలించాలి, వెళ్ళాలి, వినాలి, పరిశీలించాలి. సత్యమేదో వాక్యమేదో దాని మీద నిలబడాలి. ఆ ఉద్దేశం చేత సంఘం అనే దాని మీద క్లుప్తంగా, స్పష్టంగా, క్లారిటీగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి నేను ప్రయత్నం చెప్తూ వస్తున్నాను. కొంతమంది అనుకోవచ్చు, అయ్యగారు ప్రతిసారి సంఘం గురించి చెప్తానంటే మాకు తెలియదు ఏంటంటే, మీకు తెలియనిది ఎన్నో ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే మీకు చెప్తున్నా. నేను నేర్చుకున్నది, నేను ధ్యానించింది, నేను ప్రభు నాతో మాట్లాడింది ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ అన్ని విషయాలు చెప్తే మీ తలకు అది పట్టదు. ఎందుకంటే నా ట్రైన్ వేరు, నా చదువు వేరు, నా వేదాంతం వేరు. నేను ఏదైతే బైబిల్ కళాశాలలో చదువుతానో అది మీకు చెబితే, ఇక్కడ విద్యావంతులు ఉన్నారు, విద్య లేని వారు ఉన్నారు. అందరికీ ఉపయోగకరంగా ఉండదు కనుక అందరికీ ఉపయోగకరంగా ఉన్న రీతిలో నేను చెప్తున్నాను. నాకు అన్నీ వచ్చినాయి అనుకుంటే మీకు పొరపాటు. మాస్టర్ గారికి ఏమొచ్చినాయి, నాకు అన్నీ వచ్చి అనుకుంటే, వచ్చు అన్నోడికి నేను కాదు, ఎవరు కూడా చెప్పలేదు. నాకు రాదు, నేర్చుకుంటాను అనేవాడు నేర్చుకుంటాడు, రాసుకుంటాడు, చదువుకుంటాడు. నాకు అన్నీ వచ్చలేవయ్యా అన్నట్టు ఉంటే అది కర్మ, అది మీ కర్మ. అని దేవుని సేవకుడి కాదు. దేవుడు నాకు ఏదైతే బయలుపరిచాడో, దేవుడు నాకు ఏదైతే చెప్పాడో వాటన్నింటినీ కూడా నేను నేర్చుకునే విషయాలు అన్నీ కాకుండా నాకేదైతే అర్థమైందో, దేవుడు నాకు ఏదైతే బయలుపరిచాడో అది మీకు బోధిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు
ఆలకించాలి, వినాలి, రాసుకోవాలని మొదలుగా ప్రభు పేరిట చేస్తూ ఉన్నాను. పిల్లరా, గడిచిన దినాలలో మనం ధ్యానం చేస్తూ వచ్చాము. క్రీస్తు సంఘము యేసుక్రీస్తు చేత స్థాపింపబడింది అని మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఏమండి గుర్తుందా? క్రీస్తు రక్తము చేత వెలువెట్టి కొనబడింది. ఏం కొనబడింది? క్రీస్తు సంఘము యేసుక్రీస్తు చేత స్థాపింపబడిందని, యేసుక్రీస్తు రక్తం చేత వెలువెట్టి కొనబడిందని నేను గడిచిన దినాలలో చెప్తూ వచ్చాను. సంఘం ఏమేమి చేయాలో కూడా చెప్పాను. అది వాళ్ళకి గుర్తుందా? నేను బోర్డు మీద రాసాను, సుమారుగా 5-6 పాయింట్లు రాశాను. గుర్తుందా? ఏమేమి రాస్తారు? ఒకసారి మొదటి పాయింట్ చెప్పండి. సంఘం ఏం చేయాలి? ఓకే, నెక్స్ట్ ప్రార్థిస్తూ ఉండాలి. పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. సంఘంలో ఉన్నవారు ప్రార్థిస్తూ ఉండాలి. ఇంకండి సువార్త ప్రకటన చేయబడుతూనే, ప్రకటింపబడుతూనే ఉండాలి. ఇంకా నూతన సంఘంలో చేర్చబడుతూనే ఉండాలి. ఇంకా సాయం చేస్తూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది సంఘం చేయవలసిన పని. అది చేయకుండా సంఘం అంటే అది సంఘం కానీ. ఈ దినము ఇంకో 2 మాటలు ఉన్నాయి, అది చెప్పి ఈ పాఠాన్ని ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు రక్తం చేత స్థాపింపబడింది క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం యేసుక్రీస్తు రక్తం చేత వెలువబెట్టి కొనబడింది. క్రీస్తు సంఘము క్రీస్తే శరీరముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సపరేట్ దేవుని నామమున. అపోస్తలుడైన పౌలు గారు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:24 వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, సంఘము అను ఆయన శరీరము కొరకు అనే మాట. సంఘము అను ఆయన శరీరం. చదువుతారు వినండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు. పౌలు గారు శ్రమలలో సంతోషిస్తున్నారు. పౌలు గారు అంతటి వారికి శ్రమలు లేవంటారా? శ్రమలు వచ్చాయి. సంఘ స్థాపన కొరకు, సువార్త పరిచర్య కొరకు, దేవుని కొరకు సువార్త ప్రకటిస్తుంటే ఆయన్ను రాళ్లతో సాగులు కొట్టారు. రక్తం కారుతున్నా, గబ్బులు కాసినా, సంఘాలు స్థాపించడానికి ప్రభు కొరకు జీవించి సువార్తను ప్రకటించి అనేక సంఘాలు దేవుడు పౌలు గారి ద్వారా కట్టాడు. దేవునికి స్తోత్రం. సంఘంలో ఉన్న నీవు, నేను, మనమందరం కూడా తప్పనిసరిగా శ్రమలు వస్తాయి. ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. శ్రమలు లేని సంఘం, శ్రమలు లేని విశ్వాసి, శ్రమలు లేని సేవకుడు, శ్రమలు లేని విశ్వాసి అది విశ్వాస జీవితం కాదు. శ్రమలు రాని సంఘం అది సంఘం కాదు. ఎందుకంటే ఆది అపొస్తలుల కాలంలో సంఘానికి శ్రమ వచ్చినప్పుడు సంఘంలో విశ్వాసులందరూ కూడా విస్తరించి ఎక్కడ పడుతుందో అక్కడ సంఘాలు ఏర్పడ్డాయి. శ్రమలలో అపొస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నారు? శ్రమలో ఏం చేస్తున్నారు? శ్రమలందు సంతోషించుచు అనే మాట అంటున్నాడు ఆయన. శ్రమలలో సంతోషించాడు. శ్రమలలో సంతోషించాడు. సంఘము ఆయన శరీరము కొరకు. సంఘము ఎవరు? ఆయన శరీరం. గడిచిన దినాల్లో మనం విన్నాం, కానీ ఈ మాట వినలేదు మనం. సంఘము ఆయన శరీరం. సంఘం ఎవరిది చెప్పాలి, మీరు సాధారణ వినాలి. సంఘం ఎవరిది? ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. ఎందుకు క్రీస్తు శరీరం అయింది అని అంటే ఆయన చేత స్థాపింపబడింది, ఆయన రక్తం చేత విలువబడింది కనుక అది ఆయన శరీరం. సంఘము క్రీస్తు శరీరం. సంఘం ఎవరి శరీరం అండి? క్రీస్తు శరీరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:23 చదవండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:23. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు సంఘమునకు శరీరమై ఉన్నాడు. ఓకే, క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శరీరం, క్రీస్తు సంఘమునకు శిరస్సు. శిరస్సు అంటే ఏంటండి? శిరస్సు అంటే శిరస్సు అంటే గట్టి చెప్పండి. తల. క్రీస్తు సంఘమునకు ఏమై ఉన్నాడు? తల. క్రీస్తు సంఘమునకు శిరస్సు, క్రీస్తు సంఘమునకు
సంఘమునకు శరీరం. క్రీస్తు సంఘమునకు శరీరం అయితే ఈ శరీరాన్ని సీలికలు చేయడానికి వీలు లేదు. ఒకవేళ సంఘాన్ని నువ్వు రెండుగా చేస్తే, సంఘాన్ని సీలికలు చేస్తే, అది ఎవరైనప్పటికీ, నేనైనా మీరైనా ఎవరైనా ఎవరి శరీరాన్ని సీలికలు చేసుకున్న వారు అవుతారు? ఎవరి శరీరాన్ని సీలికలు చేసిన వారు అవుతారు? క్రీస్తు శరీరం. క్రీస్తు సంఘములకు శిరస్సు అయితే, క్రీస్తు సంఘములో వచ్చినటువంటి విశ్వాసాన్ని రెండు గుంపులుగా చేస్తే ఎవరు తలను మధ్యలో వారు అవుతారు? చెప్పాలి, మాటలు చెప్పండి. ఎందుకు భయపడుతున్నారు? సత్యం ఒప్పుకోవడానికి భయపడుతుంది. బైబిల్ బోధిస్తుందా క్రీస్తు సంఘములకు శిరస్సు అని? నేను చెప్తున్నా. బైబిల్ బోధిస్తుందా క్రీస్తు సంఘములకు శిరస్సు అని? అదిగా చెప్తున్నాడా? మళ్ళీ చదవండి. క్రీస్తు సంఘములకు శిరస్సు ఉన్నలాగున ఏమై ఉన్నాడు? క్రీస్తు సంఘానికి శిరస్సు ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సు, క్రీస్తు సంఘానికి శిరస్సు, పురుషుడు భార్యకు శిరస్సు. చాలా మంది స్త్రీలు ఈ మాట పెళ్ళినప్పుడు వింటారే కానీ వారు భర్తలకు మించి మాట్లాడతారు. మన కుటుంబానికి వెళ్ళాలి కలిసిన దినాలు తొందర 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 భర్త తెలిసినా తెలియకపోయినా, చదువు ఉన్నా లేకున్నా, జ్ఞానం ఉన్నా లేకున్నా, అందం ఉన్నా లేకున్నా, డబ్బు ఉన్నా లేకున్నా, కట్టుకున్న తర్వాత భర్తే. భర్త మాటని విధేయత చూపాలి. భర్త మాటని విధేయత చూపకుండా, భర్తను గౌరవించకుండా, మన స్త్రీలు కూడా మేము వాక్యం చెప్పేస్తాం, పేద బైబిల్ పట్టుకుని మాట్లాడుతాం, నిలబడతాం. సిగ్గుండొద్దు. వాక్యం ఎవరైనా స్త్రీలు చెప్పాలి. అసలు పౌరు గారు అయితే స్త్రీలు చెప్పొద్దు అన్నాడు. తెలుసా మీకు? స్త్రీలు మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది అన్నాడు. ఎందుకు? వేషాలు వేస్తున్నారు కనుక, పురుషులు డోమినేట్ చేసి మాట్లాడతారు కనుక. ఆ సంఘంలో ఏమన్నాడు పౌలు? అమ్మ మీరు మౌనంగా ఉండడమే మంచిది అన్నాడు. చాలా మంది స్త్రీలైన వారు భర్తలకు ఏమంటారు? అందరి ముందు మళ్ళీ వీళ్ళరా ఎప్పుడైనా మీ భర్తలు కనుక అందరి ముందు నీకు తెలియని పనులకు అన్నారు అనుకోండి, మీ భర్తలను అవమానం చేసిన వారు అవుతారు. ఎవరిని అవమానం చేసిన వారు అవుతారు? నీ భర్త కంటే కోర్సు నీకు ఎక్కువ చదువు ఉండొచ్చుగాక, నీ భర్త కంటే నీ జ్ఞానం ఎక్కువ ఉండొచ్చుగాక. కానీ ప్రభు ఏమన్నాడు? నీ భర్తకు నీకు భార్య, భర్తకు శిరస్సు. కట్నం ఎక్కువ తేవచ్చుగాక. ఎవరు కావాలి నీ కట్నం? పగలే లక్షలు తెచ్చిన, కోట్లు తెచ్చిన నీ భర్తకు నీవు భార్యవే కానీ నీకు శిరస్సు కాదు. అలాగే భర్తలు కూడా భార్యను ప్రేమించాలి, నిష్ఠూరం పెట్టకూడదు. ఎవరు ధర్మం వారు జరిగించినప్పుడు కుటుంబంలో సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. భార్య భర్త కనుకోవాలి, ఈయన నా శిరస్సు అనుకోవాలి. ఏమనుకోవాలి? నా భర్త నా శిరస్సు అనుకోవాలి. భర్త అనుకోవాలి, నన్ను కట్టుకున్న నా భార్య నాకు సహకారి అనుకోవాలి. దేవుడి పరిస్థితిలో సహకారి అనుకోవాలి. ఇంటి పనిలో సహకారి అనుకోవాలి. భర్తలైన వారు గమనించాలి, భార్యలకు పని మనుషుల్లాగా చూడకూడదు. చాలా మంది ఎందుకయ్యా మీరు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, మీ పిల్లలు అంటే, మీ మగబిడ్డలు అంటే ఇంట్లో పని చేసే వాళ్ళు ఎవరు లేరు పాస్టర్ గారు, అందుకే పేరు చేసేస్తున్నాం. వద్దు. పని మనిషి కోసం అయితే దేవుడు మీరు భార్యలను పని మనుషులాగా చూడకూడదు. భర్తలైన వారు భార్యలను పని మనుషులాగా చూడకూడదు. భార్యలైన వారు భర్తలకు తెలియని దొత్తమ్మలాగా చూడకూడదు. ఎవరు చూసినా అందుకు పౌలు అంటాడు, భర్తలారా మీ భార్యను ప్రేమించండి, భార్యలారా మీ సోపురుషులకు లోబడి. ఎందుకన్నా మాటలన్నీ అని అంటే పిల్లరా, భర్త క్రీస్తు సంఘములకు శిరస్సు అంటే భర్త భార్యకు శిరస్సు. చాలాసార్లు ఇంట్లో డోమినేటింగ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ డోమినేట్ చేసుకుని మా భర్తను తగ్గించాలా, నేనే హెచ్చించుకోవాలని తలపు కనుకున్నావేమో నా ప్రియమైన సౌదుడు. ఒకవేళ నీ భార్యను ఒక పని మనిషిగా చూస్తున్నావేమో, వంటను ఎవరికే పరిమితం చేస్తున్నావేమో. నువ్వు నిజంగా నీ భార్యను ప్రేమిస్తే నీవు తెచ్చిన జీవితం ఎంత కూడా నీ భార్య తెలియాలి. నువ్వు నిజంగా నీ భార్యను ప్రేమిస్తే నువ్వు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నావు నీ భార్యకు తెలియాలి.
అతిశయం కాదు. మీలో కొంతమంది తెలుసు, మూడు తెలుసు, మా మామగారు సుమాత్రి గారు తెలుసు. నేను ఎక్కడెక్కడ ఆదాయం వస్తుందో రాస్తుంది, ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నాను రాస్తుంది. నాకు తెలుసు, నా భార్యకు తెలుసు. అలాంటి కావాలని గొడవ పెట్టవలసిన పనే లేదు. ఎందుకు ఆల్రెడీ ఆదాయం ఉంటుంది, ఖర్చు ఉంటుంది కనుక డబ్బులు లేవు కనుక అడగకూడదు, ఆల్రెడీ అనుకోకూడదు. అదే దాపరికంగా ఉంటే అమ్మో వాళ్ళ అన్నయ్యలకు, వాళ్ళ బావలకు, వాళ్ళందరికీ ఫోన్లు చేస్తుంది. వాళ్ళందరూ కాదంటారు. దాపరికాలు ఉండకూడదు. భార్య ఆదాయం వచ్చేది దాపరికం ఉండకూడదు, ఖర్చు పెట్టేది దాపరికాలు ఉండకూడదు. భార్య ఖర్చు పెట్టినా రాయాలి, భర్త ఖర్చు పెట్టినా రాయాలి. భార్య ఆదాయం వచ్చినా తెలియాలి భర్తకు, భార్యకి తెలియాలి, భర్తకు తెలియాలి. పిల్లల ఎప్పుడైతే దాపరికాలు ఉంటాయో భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి. ఎప్పుడైతే దాపరికాలు ఉంటాయో అనుమానాలు వస్తాయి. ఎప్పుడైతే దాపరికాలు ఉంటాయో సమస్యలు వస్తాయి. కనుక కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య అయితే దాపరికాలు ఉండవో, సంఘంలో కూడా అన్ని విషయాలలో దాపరికాలు ఉండడానికి వీలు లేదు. పర్సనల్ విషయాలు తప్ప, మన కుటుంబ పర్సనల్ విషయాలు తప్ప, సంఘ పరిపాలన విభాగంలో, పరిపాలన విధానంలో దాపరికాలు ఉండడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. చదవండి. క్రీస్తు సంఘములకు శిరస్సు. క్రీస్తు ఏమయ్యాడు? సంఘానికి శిరస్సు. యుమలాగున పురుషుడు భార్యకు శిరస్సు. స్త్రీలైన వారు గమనించండి, ఎప్పుడు కూడా మీ భర్తలు ఉన్నప్పుడు మీరు అతీతంగా మాట్లాడకుండా కొంచెం తగ్గడం మంచిది. కొంతమంది స్త్రీలు ఉంటారు, భర్తలను అధిగమించి మాట్లాడుతుంటారు. నాలాంటి మాస్టర్లు ఉంటారు, నాలాంటి పెద్దలు ఉంటారు, లెక్క కడుతూనే ఉంటారు. ఓవర్ నాయన ఆయన అధికారం తెలియజేస్తుంటారు. ఆయన వాక్యక్రమంలో లేదు కానీ లెక్కలేస్తూనే ఉంటారు. జాగ్రత్త సుమా. మాలాంటి మాస్టర్లు లెక్క కడుతుంటే దేవుడు లెక్క కట్టడా? లెక్కడేరా? నీ భర్త ఎందుకు నీ డోమినేట్ చేస్తున్నా, నా కుమారి, నా కుమార్తె అని విమర్శించిన మన తీర్పులో నీకు తేడా? నేనైతే కాబట్టి చేయొచ్చు, మా చెల్లే కదా, మా అక్కే కదా, మా మరదలే కదా, మా పెద్దమ్మే కదా, మా పిన్నే కదా, మా అత్తే కదా అని నేను పక్కన పెట్టుకుంటూ రావచ్చు. కానీ దేవుడు ఎప్పుడు మాట్లాడు, ఆయన మాటే ఆయన. భార్య లేని వారు భర్తలు ఉన్నప్పుడు మీరు జ్ఞానవంతులైనా తెలివైన వారైనా కొంచెం మీరు మౌనంగా ఉండడం శ్రేష్టం. నమస్కారం. నేను ఇలా అంటుంటే పురుషులంతా సంతోషపడి విచిత్రంగా వారు ఆనందంతో వింటున్నారు. కానీ మీ దగ్గరకు వస్తున్నారు. మీ భార్యలైన వారు చదువున్నా లేకున్నా, జ్ఞానం ఉన్నా లేకున్నా వారిని ప్రేమించాలి. మీ బాధ్యతే కాకుండా మీ పిల్లలు కూడా రక్షణ పడవలో నడిపించే బాధ్యత. ఒకవేళ నోవాబులాగా వారి కుటుంబాన్ని రక్షణ పడవలో ప్రవేశింపజేసినట్టు మన పిల్లలను, మన భార్యలను రక్షణలో నడిపించకపోతే దేవుడు మనకు కూడా నిల్చోబెట్టేస్తారు తీర్పులో. పాస్టర్ గారు చెప్పిన సంతోషంగా మీరు విరిగి పడ్డారు కదా, ఇప్పుడు లైన్లో రండి, పాస్టర్ గారితో సార్ అండి అంటాడు. ఏమంటాడు? ఈ పాస్టర్ గారు మీరు అందరూ లైన్లో నిలబడండి అంటాడు. కనుక పిల్లలు దేవుడు మాత్రం మనకి రెండు అంశాల ఇటు భర్తలకి తగులుతుంది, ఇటు భార్యకు. కనుక భర్త స్థానంలో భర్త ఉండాలి, భార్య స్థానంలో భార్య ఉండాలి. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు సమానులు. ఒకసారి నా భార్య ప్రశ్న అడిగింది, ఏమండి దేవుడు ప్రకటన ముగ్గురే ఎందుకు తీశాడు? శరీరంలో అన్ని ముగ్గురు ఉన్నాయి కదా, ఎక్కడైనా ఒకటి తీయవచ్చు కదా అని అడిగింది. నాకు పిచ్చి, మాకు మా బైబిల్ కాలేజీలో కూడా అడిగిన అసలు నీవే నాకు అడుగుతున్నావు ఏంటి అన్నా. ఏమంటే చదువుతుంది, నాకు డౌట్ వస్తుందా? నేను అన్నాను, అసలే నేను మంచివాడిని కాదు. ప్రక్కట ఎముకలో నుండి తీసాడు కనుక పక్కన కూర్చోబెడుతున్నా, ప్రక్కట ఎముకలో నుండి ఎముకలు తీసాడు కనుక సమానంగా చూస్తున్నా. అదే కనుక నీ తల, నా తల మీద తీసాడు దేవుడు, నా తల మీద కూర్చుండు. దేవుడు మహానందకి రాని కనుక నా తల మీద నువ్వు కూర్చోకుండా, నేను నీకు మనమనిసిగా చూడకుండా దేవుడు ఏం చేశాడు? ఈక్వల్ చేశాడు. అంతే అంటారా? అంతే. ఎక్కడి నుండి తీసినా మనవారు కొన్నిసార్లు ఎక్కడ కూర్చుంటారు. దేవుడికి తెలిసి కనుక భర్త భార్యకు మనమనిసిగా చూడకుండా ఉండడానికి, భార్య భర్త తల మీద, నెత్తి మీద దాటి మాట్లాడకుండా ఉండడానికి ప్రక్కటనే తీశాడు. దేవునికి స్తోత్రం. ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, సత్యం చెప్పాలి. నిజంగా అందమైన వాళ్ళు పురుషులు అందమైన వాళ్ళ, స్త్రీలు అందమైన వాళ్ళ?
పెద్ద మాస్టర్ గారు కూడా స్త్రీలే అందమైన వాడుతున్నారు. పురుషులు అందమైన మీరు ఎన్ని అందం ఉన్నా, ఎంత సందం ఉన్నా, జయరాం గారు అన్నట్టు మా అందమే మీరు కాపీ కొట్టేశారు. దాన్ని చూస్తే ఎవరు అందమైన వాళ్ళు? దేవుని అందం మాకు వచ్చింది, మా అందం నుండి మీకు వచ్చింది, అంతే. అందగాలం మీరు ఎంత అందగాలైనా పురుషుల తర్వాతే. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని యొక్క స్వరూపంలో మేము స్వరూపంలో తయారు చేయబడ్డాము. మా ప్రకటనలో మీరు తయారు చేయబడ్డారు. మీరంటే మీరు కాదు, మీ భర్తలకు మీరు తయారు చేయబడ్డారు. మన సమస్య ఎక్కువ ఏమంటే ప్రియులారా, సంఘము క్రీస్తుకు శరీరం అయితే భార్య, సంఘం క్రీస్తుకు శిరస్సు అయితే పురుషుడు భార్యకు శిరస్సు. ప్రతి భార్య కూడా భర్తకు కిరీటం లాగా చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విశ్వాసి సంఘానికి క్రీస్తు తలలాగా చూడాలి, కిరీటం లాగా చూడాలి. అప్పుడు సంఘానికి ఆశీర్వాదం, కుటుంబానికి దీవెన. చెప్పండి దేవుని నామమున. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:18 దయచేసి ప్రియులారా. కొలొస్సీ 1:18 త్వరగా. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అను శరీరమునకు, ఏ శరీరమునకు? సరళంగా చూడండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. త్వరగా ఎవరు లేరు, ఆయనే శిరస్సు. అంటే ప్రభువైన యేసుక్రీస్తే శిరస్సు. క్రీస్తు సంఘమునకు, క్రీస్తు సంఘమునకు, సంఘము క్రీస్తే శరీరము, క్రీస్తు సంఘమునకు క్రీస్తే శిరస్సు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23 చూడండి. ఎఫెసీ 1:23. ఆ సంఘము ఆయన శరీరము. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూసినా సంఘము క్రీస్తు శరీరం, సంఘము క్రీస్తు శిరస్సు, సంఘము క్రీస్తు శరీరం, సంఘము క్రీస్తు శిరస్సు అని అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. సంఘము ఆయన శరీరం అయితే విశ్వాసులమైన మనము, విశ్వాసమైన నీవు నేను ఆయన శరీరంలో మనం ఎవరో తెలుసా? ఆయన శరీరంలో అవయవమై ఉన్నాము. రోమపత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి ప్రియుల. రోమపత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగుండును, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి క్రీస్తులో మనమందరం కూడా ఒక్క శరీరము. క్రీస్తులో మనం ఎవరు? క్రీస్తు సంఘములో, క్రీస్తు సంఘానికి క్రీస్తు సంఘం ఆయన శరీరం అయితే క్రీస్తులో మనము ఒక శరీరముగా ఉన్నాము. సంఘంలో ఎవరికైనా ఒకరికి బాధ వచ్చింది అనుకోండి, సంఘం అందరూ బాధపడాలి. సంఘంలో ఎవరికైనా ఆనందం కలిగింది అనుకోండి, సంఘం అందరూ ఆనందించాలి. కానీ దురదృష్టం ఏంటంటే సంఘంలో ఎవరు బాధ అయితే బాధపడరు, సంఘంలో ఒకరికి సంతోషం అయితే సంతోషపడరు. నిజంగా క్రీస్తు శరీరంలో మనం అందరం కూడా ఒక సంఘంగా, ఒక సంఘము క్రీస్తు శరీరంలో ఉంది అని మనం గ్రహిస్తే, ఒక విశ్వాసి బాగలేకపోతే, ఆయన బాధపడుతుంటే మనం బాధపడాలి, ఆయన సంతోషిస్తే మనం సంతోషించాలి. గుండె మీద చేతిలో చూసి చెప్పండి, మీ పక్కింటోడు మీ సంఘానికే వస్తున్నాడు, మీ పాస్టర్ గారే ఆయన పాస్టర్ గారు, మీ సంఘమే ఆయన సంఘం, మీ క్రీస్తు సంఘమే ఆయన క్రీస్తు సంఘం, మీరు క్రీస్తు సంఘంలో సభ్యులు, ఆయన క్రీస్తు సంఘంలో సభ్యులు. ఎప్పుడైనా బాగలేనప్పుడు సిస్టర్, బ్రదర్ మీకోసం ప్రార్థన చేస్తున్నాను ధైర్యంగా ఉండు అని ఎప్పుడైనా దర్శించారా? ఎప్పుడైనా హాస్పిటల్లో ఉంటే సస్తాడో బ్రతుకుతాడో గ్యారంటీ లేదని డాక్టర్ గారు అంటే కనీసం పరామర్శించడానికైనా ధైర్యపరచడానికైనా ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్దామా? కొంతమంది చేస్తున్నారు, సంఘంలో పడకపోతుంది అనుకునే వారు కూడా తప్పు. ఎందుకంటే క్రీస్తు సంఘములో, క్రీస్తులో ఒక శరీరముగా ఉన్నప్పుడు
కాలు నొప్పి వచ్చింది అనుకోండి, చేతులకు నొప్పి వస్తుందా రాదా? తలకు నొప్పి వచ్చిందనుకోండి, శరీరం అంతా నొప్పి వస్తుందా రాదా? క్రీస్తులో ఒక్క శరీరం ఉన్నప్పుడు సంఘంలో ఒక విశ్వాస బాగలేకపోతే అందరికీ బాధ కలగాలి, ప్రార్థన చేయాలి. ఒకటి సంతోషం కలిగితే అందరూ సంతోషించాలి. ఒక విశ్వాసం ముగ్గురు ఆడుతుంది అనుకోండి, సంబంధం కుదిరింది అనుకోండి, చాలా సంతోషం ఉంటే ఎప్పుడు ప్రార్థన చేస్తాం, దేవుడికి మంచి అర్థం ఇచ్చాడు, మామూలుగా సంతోషిస్తాడు, సంఘం అంతా సంతోషించాలా. ఒక్కడు బాగలేడు అనుకోండి, యాక్సిడెంట్ అయిందో ఏమైందో దెబ్బ తగలేదు, అయ్యో పాపం ఎలక్ట్రిక్ పిచ్చావు, నా వెళ్ళగలేకపోయావా అయినా ప్రార్థన చేస్తాం ధైర్యంతో అది పరామర్శించాలా. పిల్లరా, సంఘము మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవమై ఉన్నాము. వేరే వేరే అవయవాలుగా ఉన్నాం, ప్రత్యేకంగా ఉన్నాం. చేతులు చేసే పని చేతులు చేయాలి, కళ్ళు చేసే పని కళ్ళు చేయాలి, ముక్కు చేసే పని ముక్కు చేయాలి, నోరు చేసే పని నోరు చేయాలి, ఏమండి కాలు చేసే పని కాలు చేయాలి. ఏ అవయవం చేసే పని ఆ అవయవం చేయాలి. ఎందుకు? శరీరంలో అన్ని అవయవాలన్నిటికీ ఒక శరీరం, ఈ అవయవాలన్నీ కలిస్తేనే శరీరం అంటారు. ఒకవేళ కుంటిగాను గుడ్డిగాను కుడితే అంగ వైకల్యం అంటారు. కరెక్టేనా? పిల్లల ఆధ్యాత్మికమైన సంఘంలో అంగ వైకల్యం కలిగినటువంటి వారు ఉండకూడదు. ఎందుకంటే క్రీస్తు శరీరమై ఉన్నాం. ఒకసారి చదవండి, బ్రహ్మపత్రిక 12వ అధ్యాయం 5-4 వచనాలు. ఒక్క శరీరములో అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నింటినీ ఒకటే పని ఇలా ఉండదు. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఎలా ఉండాలి? క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండాలి. నిద్రపోతున్నారు కొంతమంది, దయచేసి రేపటి ఒక్క శరీరముగా ఉండాలి, ఒక్క శరీరముగా ఉండాలి క్రీస్తులో. ప్రియులారా, ఈ సత్యాన్ని తెలియక చాలా మంది మాలాంటి సంఘ కాపరులు సంఘాలు పాడు చేస్తున్నారు, డివైడింగ్ చేస్తున్నారు, రెండు చేస్తున్నారు. కొంతమంది విశ్వాసులు చెప్పుడు మాటలు విని, అవును అక్కడే ప్రార్థన ఉందా, అక్కడే భక్తి ఉందా, అక్కడే విశ్వాసం ఉందా, అక్కడే బైబిల్ ఉందా, సంఘంలో నుండి వీడిపోతున్నారు. వద్దు, తెలియక చేస్తే దేవుడు చేపిస్తాడు. తెలిసి ఇంత వివరంగా వాక్యం దేవుని సేవకుడి ద్వారా అగ్ని జ్వాలలాగా ప్రకటింపబడుతుండగా విని మళ్ళీ 2 శాతం 3 శాతం 12 సంఘాలు చేస్తానంటే 12 సంఘాలు చేయి, బయటకి వెళ్ళి సంఘాలు స్థాపించు, అప్పుడు దేవుడిని మెచ్చుతాడు, మహిమ కిరీటం ఇస్తాడు. అక్కడ ఉన్న సంఘం పాడు చేస్తే ఉన్న లైన్ ఆపేస్తాడు. జాగ్రత్త సుమా. ఎందుకు? సంఘం ఎవరిది? అది కదా చూరసింగ్ గారిదా, పెద్దది గారిదా? కాదు. ఎవరిది? సంఘమైన శరీరం, సంఘమైన శరీరం. ఈ సంఘానికి అధికారిగా ఉండాలి తప్ప నేను కూడా ఉండడానికి అంత సీన్ లేదు. ఈ సంఘంలో నేను ఎవరున్నానంటే నేను దాసుడను. క్రీస్తు సంఘానికి నేను దాసుడు, క్రీస్తుకు దాసుడను. ఇది ఒక తోట సంఘం అనేది, ఈ తోటలో పని మనిషిని నేను. ఒక మాట చెప్పాలంటే నేను పోస్టుమెన్ని. పోస్టుమెన్ ఎలాగైతే మీకు ఉత్తరాలు తెచ్చి వీటికి ఇస్తాడో, పరలోకం నుండి దిగి వచ్చిన ఉత్తరాలు, పరలోకం నుండి వచ్చే మాటలు మీకు పోస్టుమెన్ లాగా అందిస్తున్నాను. అంతే తప్ప నేను బాసులు కాదు సంఘంలో. ప్రజల్లో నేను ఇక్కడ సంఘానికి అధికారిని కాదు, సంఘానికి లేదు, పరిచారకుడని. ఎందుకు? సంఘం ఆయనది కనుక, ఆయన శిరస్సు, ఆయన శరీరం, ఆయన శిరస్సు, ఆయనకి మాత్రమే సగం అధికారం ఉంది కనుక అధికారం చెలాయించడానికి నాకే లేదంటే ఇంక మీకు ఉంటుందా? ఉంటుందా? ఉంది అంటే చెప్పండి, సంతోషంగా మీకు ప్రభు ఒకసారి చూసుకుంటారు. లేదు, సంఘానికి మనం బాసులం కాము, కానీ సంఘానికి మనం ఏం దాసులం. క్రీస్తు సంఘానికి, సంఘంలో ఉండే వారికి మనం సేవ చేయాలి, మనం పరిచయం చేయాలి. మనం చాలా సంఘాలలో చూస్తాను, సిటీ సంఘాలలో కూడా యూట్యూబ్లో వేస్తున్నారు. సిటీ సంఘాల వారు కొంచెం మండుతారు, పర్వాలేదు, కొన్ని సత్యం చెప్తారు. పేదోడు, డబ్బు లేనోడు, చదువు లేనోడు అయితే ఇటు రావాలి,
ఈసారి దశంలో లైన్ పెట్టు అని చెప్తారు. ఏం వాళ్ళ పిల్లలు చెప్పొచ్చు కదా, చెప్పరు. నేను నా భార్య ఎంగేజ్మెంట్ అయిపోయిన 4వ రోజుకి ఒకటే మాట చెప్పాను. పరిస్థితిలో మనం దిగుతున్నాం. ప్రభు సిద్ధమైతే ప్రభు రావడం ఆలస్యమైతే ఇంకా మనం బైబిల్ కాలేజీకి వెళ్ళాలని ఆలోచన ఉంది. బాత్రూమ్ కడుగుమన్నా కడుగుతావు రెడీగా ఉన్నాను. నేను ఎప్పుడైతే నేను కట్టుకోవాలనుకున్నాను అన్నిటినీ కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే చేసుకున్నాను. క్రైస్తవుడు లేదా సేవకుడు లేదా విశ్వాసి దేవుని పరిస్థితిలో దాసులాగా పని చేయాలి. ఎప్పుడు సహవాసంలో చాలాసార్లు ఎప్పుడు ఫ్రెండ్స్ నాకున్నారు చాలా మంది, పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఐఎస్ క్వాలిటీ కలిగినటువంటి వారు సంఘంలో వచ్చేసరికి కింద కూర్చొని మట్టం వేసుకొని అయ్యగారు ఏం చెప్తారు అదే వింటారు. అవసరమైతే జూలు కూడా బయట చదువుతారు. ఆ మాట విన్నప్పుడు నాకు విచిత్రం అనిపించింది. వీళ్ళరా కానీ దురదృష్టం ఏంటంటే నేను ఎంత చదువుకున్నా, ప్రభు నాకు అతి చిన్న వయసులో ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్ళినా తగ్గించుకొని సేవకులకు వచ్చినప్పుడు వంట వండుతుంటే నాతోటి పాస్టర్లే వంటకొక్క అని నన్ను ఎటకారం చేసిన వారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారికి అంటాను బైబిల్ విని వారు అంటాను. నేను ఇలాగ సభ కూర్చుంటే చెప్పులన్నీ కూడా వెనకాల నేను చదువుతుంటే వచ్చే గారు నమస్తే అన్నలు కూడా ఉన్నారు ఎటకారంగా. వాక్యం ఎరిగిన వారు నాకు ఎటకారం చేస్తే నాకు వచ్చి పోయిందేంటి ఊడిందేంటి. వాక్యం తెలిసిన వాడైతే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, దేవుడిని దీవించరుగా. కానీ ఎవరైనా సంఘంలో చెప్పులు కనుక బయట చదివితే ఒక్కలాగా చూడద్దు, చూసి సిగ్గుపడాలి. అయ్యో నేను ఈ పని చేయలేదే. ఎవరైనా చచ్చి తుడుస్తుంటే తుడిస్తారులే, అది ఆగపడలే, ఆ చదువు లేదు కనుక తక్కువ వాడు కనుక పేదవాడు కనుక వద్దు. దేవుని పని చెయ్యలేకపోయానని పశ్చాత్తాపడాలి తప్ప చీపులు చూడడానికి వీల్లేదు. ఎందుకంటే గంటలంటే యూట్యూబ్లో వేస్తున్నారు కనుక ప్రపంచ తెలుగు ప్రజలు వినాలా. సంఘంలో మన గొప్పతనం కోసం కాదు, మనమందరం కూడా ఆయన అధికారంలో తల వంచాలి. చాలా సంఘాలలో ఎలా ఉందంటే మేము చెప్తే యేసు ప్రభు అనే ధోరణిలో ఉన్నారే తప్ప దేవుడు ఏం చెప్తాడు మేము వింటామనే ధోరణిలో సంఘాలు లేవు. ఇలాగ మాట్లాడితే ఎవరినైనా స్పీకర్గా పిలవండి, కానీ సుదర్శన్ గారు మాత్రం వద్దు అవసరం లేదు, ఎవరు పిలవక్కర్లేదు. ఎవడు వాక్యం కావాలంటాడు వాడు పిలుస్తాడు. సపట్లు దేవుడు యేసు ప్రభు వారు ఎందుకు సేవ చేస్తారు? మూలారంలో బోధించాడు ఎందుకు సేవ చేస్తారు? బాప్తిస్మం ఇవ్వాలి ఎందుకు కలిసి శిక్షణ చేశారు? ఉన్నతున్నట్టు మూలారంలో గర్తించడానికి శిక్షణ చేశారు. క్రీస్తు కొరకు మీరు ఏం చేసినా నాకు పర్వాలేదు, నా పోత ఎట్లనే ఉంది. ఆగామి సంఘాలన్నీ భయపడుతున్నాయి. సుదర్శన్ గారు నష్టం ఎక్కడ బదిలైతారో కానీ ఆ సంఘం బలి అయిపోయిందనుకో అని మాట్లాడుతున్నారట బయట. అయ్యగారు సుదర్శన్ గారు ఎక్కడ బలి అవుతారో కానీ ఆ సంఘం బలి అయినట్టే అని మాట్లాడుతున్నారట. ఎందుకురా అని అడిగితే విశ్వాసాన్ని ఖండిస్తాడండి. ఉలిపీఠం మీద ఆయన నిలబడ్డాడంటే తండ్రి అని చూడు, తల్లి అని చూడు, తప్పు ఉంటే ఉన్నది ఉదికేస్తాడని కడిగేస్తాడండి. ఏమండి ఈయన మా నాన్న, మా బాబాయ్, మా మామ, మా తమ్ముడు వెనకేసుకుంటూ వస్తే ప్రభు నన్ను మెచ్చడు. నా భారము, నా ఉద్దేశము, నా సేవా జీవితం ఏంటంటే ప్రభు నా పరిచర్య, ప్రభు మెచ్చే పరిచర్యగా ఉండాలి తప్ప సంఘం మెచ్చే పరిచర్యగా ఉండకూడదని నేను వచ్చినప్పుడే మోకరించి ప్రార్థన చేసి వచ్చాను. సేవలు ఎప్పుడు నేను నా భార్య మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఉంటే మాట్లాడతాను, ప్రభు నేను సంఘం మీద కానీ వ్యవస్థలో కూడా అతి చిన్న వయసులో హెచ్చించావు తండ్రి. మేము హెచ్చు వాటి ఎందుకు మనసు ఉంచకుండా ఇంకా మాకు తక్కువ వాటి అందే మనసు దయచేయి తండ్రి. ఉన్నది ఏమైనా కలుపు ముక్కులు లాంటి హెచ్చింపు స్వభావాలు ఉంటే తీసి తండ్రి ప్రతిసారి ప్రార్థన చేస్తాను. నమ్ముతారు నమ్మలేదు అలా ఫలితంగా దేవుని సేవలు ఓడబడాలంటే క్రీస్తుకు దాసుల్లాగానే మనం ఉండాలి తప్ప క్రీస్తు సంఘానికి బాసుల్లాగా ఉండకూడదు. ఈ రోజుల్లో వాక్యం ఖండించే బోధకులు తక్కువ, వాక్యాన్ని బట్టి విశ్వాసం చేసే తప్పుడు వాక్యం కూడా ఖండించి ప్రభుత్వం నడిపించే సేవకులు చాలా తక్కువ మంది. మీరు
రండి. ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు, రండి. పాలిసి బోధన మనకు రావు. ఏమంటే మనది ఏ బోధన అంటే వాక్యం ఉన్నట్టు గర్దించే బోధన వచ్చు. మా పాస్టర్ గారు అడిగింది, ఎవరిని మన పిల్లల్ని మొత్తం అందరూ పిలుస్తారు, ఇప్పుడు ఎందుకంటే ఎవరు పిలవడం లేదంటే నేను చెప్పాను, పెళ్ళైనప్పుడు వాక్యం అంత అనుభవం లేదు, అంత డెప్త్గా సీరియస్గా బుక్ సూటిగా పోలేదు, పాలిసి బోధన చేశాను, అందరికీ మంచి పాస్టర్ గారిని అయ్యాను. ఇప్పుడు మాత్రం గోవిందపురం వాళ్ళకే మంచి పాస్టర్లు అయ్యాను. ఎందుకంటే పాపం మీరు అందరూ అలవాటు అయ్యారు కదా. దేవునికి స్తోత్రం. నిజంగా మీరు ఎంత గొప్ప అంత గొప్ప. వయసులో పెద్దవాళ్ళైనా, వయసులో నా తల్లి సమానులైనా, నేను ఇక్కడ నిలబడ్డానంటే పిల్లలించిన మామైనా బంధువులైనా తల్లిలాగా వేసి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఎక్కడిలాగైతే మాట్లాడుతున్నా బయట అలాగే మాట్లాడతాను, ఎక్కడికి మాట్లాడుతున్న సేవల మీటింగ్ అలాగే మాట్లాడతాను. అందుకే మన పెద్దయ్య గారు కూడా నాకు అవకాశం ఇవ్వడానికి 10 సార్లు ఆలోచిస్తారు. మోకస్థుతి నాకు అవసరం లేదు, దేవుడిని స్తుతించాలి తప్ప మనసులో మోకస్థుతి అవసరం లేదు. అది నాకు క్రీస్తు నాకు నేర్పలేదు. క్రీస్తు సంఘములకు నేను వాసుడు కాదు, క్రీస్తు సంఘానికి క్రీస్తుకు నేను దాసుడను. సిగ్గుపడకుండా చదువుతున్నాను. నేను ఇలాగ తగ్గించుకుని పరిచయం చేస్తుంటే నాతో పరిచయం చేసే సేవకులు కూడా ఒక్క కంటే ఈనంగా చూస్తున్నారు. అయినా నేను సిగ్గుపడను. ఎందుకు సిగ్గుపడాలి? నాకు గవర్నమెంట్ ఉద్యోగి, నేను వదిలేసి వచ్చాను. ఎందుకు సిగ్గుపడాలి? ఈ రోజు నేను అక్కడే ఉంటే నాకు నా జీతం 50,000. కానీ అమూల్యమైన ప్రశస్తమైన దేవుని సేవ చేయడానికి అన్ని వదిలేసి వచ్చాను. నేను తగ్గించుకుని నాకేం తగ్గుతుంది? ప్రభు తను తాను తగ్గించుకున్నాడు కనుక అన్నింటి మీద అధికారం దేవుడు ఇచ్చాడు. తండ్రి దేవుడు తగ్గించుకున్నవాడు ఎప్పుడైనా హెచ్చించబడతాడు. కానీ సంఘంలో ఎవరైతే తగ్గించుకుంటారో ఆ మాట చూపించి ఏం చేస్తారు తెలుసా? తొక్కడానికి చూస్తారు. అది సేవకులలో కానీ, సంఘంలో కొన్ని విశ్వాసంలో కానీ, పరిసరాల్లో కానీ ఎవరైతే తగ్గించుకుంటారో తొక్కుతూనే ఉంటారు. చెప్పడానికి దాటానికి ఒకటి దొరికిపోయింది. లోకాస్వార్థం తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. వాక్యం 2 అంచులు కట్టమనే సంగతి మనసు మర్చిపోయారు సోదరులారా. అది ఇలా బోధిస్తాను కనుక ఎవరినైనా పిలవండి స్పీకర్గా, కానీ సుదర్శన్ గారు మాత్రం దయచేసి వద్దు. నన్ను వాక్యం చెప్పాలని పిలిపించుకోవడానికి సిద్ధపడి కమిటీలో మాట్లాడి క్యాన్సర్ చేసుకున్న సంఘాలు ఉన్నాయి పిల్లరా. ఎందుకంటే మాకు యూట్యూబ్లో కూడా చూస్తున్నారు ఈ మధ్య కొంతమంది. ఎంత ఘాటుగా ఉంటే ఇంకా ఇది యువానుగా కాలం కాదు కదా, కంప్యూటర్ కాలం. ఏ కాలం అయితే బైబిల్ ఒకటే, అవునంటే కదా, ఏ కాలం అయితేనండి బైబిల్ ఒకటే, బైబిల్లో ఉన్న మాట ఒకటే. సంఘంలో ఆయన సంఘంలో 2వ అధ్యాయం 4-5 వచనాలు. శరీరంలో మనకు అనేక అవయములను అవయములన్నిటికీ ఒకటే పని ఎలా ఉండుదో అలాగే అనేకులు మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఏమై ఉన్నాం సంఘంలో? క్రీస్తు సంఘంలో అవయవము. నీ కుటుంబం ఒక అవయవం, నీవు ఒక అవయవం క్రీస్తు సంఘంలో. పరిస్థితిలో ఇవన్నీ విభాగాలు ఇచ్చి దేవుడు మనకి ఇచ్చాడు. 1 కొరింథీ 12వ అధ్యాయం 12 వచనం. 1 కొరింథీ అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదవండి ప్రియులారా. ఎలాగో శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 10వ వచనం చదవండి పిల్లలు. 10వ వచనం. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే ఓసన శోషుట ఎక్కడ? సంఘంలో బోధించే వాళ్ళందరూ ఉంటే వినేవారు ఎవరు ఉంటారు? వినేవారందరూ ఉంటే బోధించేవారు ఎవరు ఉంటారు? అందరూ పెద్దలు చేసేవారే ఉంటే పరిచయం చేసేవారు ఎవరు ఉంటారు?
యేసు ప్రభు అనేసాడండి, మీరు పరిచర్య చేయడానికి వచ్చారు కానీ ప్రచారం చేర్చుకోవడానికి. ప్రతి విశ్వాసి, ప్రతి పాస్టర్, ప్రతి సేవకుడు కూడా ఇలాంటి మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి మాటలు పరిచర్య చేయాలి నేను, పరిచర్య చేయాలి నేను. గొప్ప విశ్వాసంగా ఉండడానికి ప్రయత్నం చేయకూడదు, మంచి విశ్వాసంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. గొప్ప విశ్వాసంగా ప్రయత్నం చేస్తే మన గొప్పలు మిగిలిపోతాయి, ప్రభుకు తగ్గిపోతాం. మంచి విశ్వాసంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే మంచి అయిన దేవుని గుణాలు మనం తెలుసుకొని ఆయన కోసం మనం సంఘంలో బ్రతుకుతాం. ఇప్పుడు చెప్పండి, మీరు గొప్ప విశ్వాసులు కావాలా, మంచి విశ్వాసులు కావాలా? గొప్ప విశ్వాసులుగా ఉండాలనుకుంటున్నారా, మంచి విశ్వాసులుగా ఉండాలనుకుంటున్నారా? మంచి విశ్వాసులుగా ఉన్నాం. సంఘంలో, క్రీస్తు శరీరం అనే సంఘంలో మంచి విశ్వాసులుగా ఉండాలి తప్ప గొప్ప విశ్వాసులుగా ఉంటుంది. మంచి విశ్వాసులుగా ఉండాలి. గొప్ప విశ్వాసులుగా ఉంటే మనసుకు కనబడాలని గొప్పలు పోతాయి. మంచి విశ్వాసులు ఉంటే మనసులు నాకు శోషిదాసుకున్నా, దేవుడు నాకు చూస్తే మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 15 నుండి చదువుతున్నాం. 12 నుండి చదువుతారు వినండి. ఇలాగ శరీరము ఏకమై ఉన్నదో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, అలాగే శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక శరీరంలోనికి ఒక ఆత్మయందే బాప్తిసం పొందితే మనమందరం ఒక ఆత్మను పానం చేసిన వారు వ్యక్తిని. 14 శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను కనుక శరీరంలోని దానిలో కానని పాదము చెప్పినంత మాత్రం శరీరంలోనిది కాకపోలేదు. అర్థమవుతుందా తెలుగు? 15 నేను చెయ్యను కాను కనుక శరీరంలోని దానిలో కానని పాదం చెప్పినంత మాత్రం శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోని దానిని కానని చెప్పినంత మాత్రం శరీరంలోనిది కాకపోలేదు. అదే శరీరం అంతయు కన్ను అయితే వీరుడు ఎక్కడ, అంతయు వీరుడు అయితే వాసన శోషుడు ఎక్కడ? అయితే దేవుడు అవయవులలో ప్రతి దాన్ని తన సిద్ధ ప్రకారంగా శరీరంలో వచ్చాను. అవన్నీ ఒక అవయవం అయితే శరీరం ఎక్కడా? కుసుమ అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. ఇక్కడ కొంచెం ఆగండి. మన సంఘంలో ఎన్ని కుటుంబాలైనా, 40 కుటుంబాలైనా, 30 కుటుంబాలు, ఎన్ని కుటుంబాలైనా, ఎవరి కుటుంబం వారిది, ఎవరి బ్రతుకు వారిదైనా సంఘము ఒక్కటే. చెప్పకుండా దేవుని అమ్మాయిపరచండి. సంఘము ఒకటే. ఆయన శరీరం, ఆయన శిరస్సు. దేనికి? సంఘం. అవయవములు అనేకములైన శరీరం ఒక్కటే గనుక కన్ను సేదితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. మొన్న స్వయాన మా మద్దలు ఫోన్ చేశాను. పర్లాకి దగ్గరలో డాక్టర్ బంజీరని ఊరు. వారందరూ బంధువులు, వారు పెద్దనాల్సిన పిల్లలు, అన్నయ్య అవుతారు. చిన్న చిన్న ఊరిలో వేసిన సమస్య వస్తాయి, గొడవ పడతారు. ఊరిలో గొడవ పడతారు. ఆస్తి విషయంలో, దేని విషయంలో. ఆయన పాస్టర్ గారే, ఈయన పాస్టర్ గారు, ఆయన సంఘమే, ఈయన సంఘం. సంఘానికి వెళ్ళాలి. మీరు మాతో గొడవ పడ్డారు, మీరు సంఘానికి రావద్దారు. ఓ అట్టగా నిలబడ్డాడు. వారు నవ్వు దిప్పు మరి ఎడుచుకుంటూ సంఘానికి వెళ్ళకుండా అలాగే ఉన్నారు. నేను ఒకసారి దర్శించాను. చర్చికి వెళ్తున్నారా అన్నాను. వెళ్తున్నాం బాబు గారు అన్నారు మా మదరు. మా బాబుడు వెళ్తున్నాం అన్నయ్య. దేవుడు వారికి గద్దించాడు. అన్నయ్యతో మనం అబద్ధం ఆడాలి. తర్వాత నాకు ఇద్దరు ఫోన్ చేశారు. అన్నయ్యకి జరిగింది, అందరి బట్టి వెంటనే నేను చెప్పాను, సంఘానికి రావద్దని చెప్పే అధికారం ఎవరికి లేదు. అలాగని ఇది మంచి సొంత కదా అని నాలాంటి వచ్చి సంఘం పెడతానని చెప్పే అధికారం నాకు లేదు. ఇంకొక పాస్టర్ గారికి ఒక సేవకుడు వచ్చి పెట్టే అధికారం లేదు. మీరైతే పాస్టర్ గారితో మాట్లాడ సంఘానికే వెళ్ళండి. మళ్ళీ అంటే
మీరేమైనా తప్పు చేశారా అని నన్ను అడగచ్చు. లేదన్నయ్య, చిన్న చిన్న సమస్యలకు వారు వ్యక్తం చేస్తున్నారు సంఘంలో అన్న. దేవుడు వారి లెక్క వాళ్ళు అడుగుతారు, మీరు వెళ్ళండి. బయట ఉన్న గొడవలకు, బయట ఉన్న సమస్యలకు, బయట ఆస్తి గొడవలకు, పాస్తి గొడవలకు, అన్నదమ్ముల గొడవలకు, ఏమండి చిన్న చిన్న ఎలక్షన్ గొడవలకు, భార్యాభర్తల గొడవలకు ప్రతి సంఘంలో తెచ్చిపెడతామా? ప్రతిదీ తెచ్చిపెట్టే సిగ్గుంటుందో? మళ్ళా ఆస్తి కోసం గొడవపడి రావడం సరిగ్గా రావద్దని అంటే ఎక్కడ న్యాయం? తప్పో. క్రీస్తు సంఘం ఆయన. నీకు పడకపోవచ్చు కాక, కానీ సంఘానికి రావద్దని అధికారం నాకు లేదు, మీకు లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? లోకంలో ఉన్నవారు అంటే వాక్యం ఎరగరు. వాక్యం తెలియనప్పుడు పొరపాట్లు జరుగుతాయి. క్రీస్తునందు ప్రియులారా, సహజంగా నా సంఘస్థులకు చేతులు జోడించి చెప్పే మాట ఏంటంటే, నేను ఉన్నా బదిలీ అయినా దయచేసి ఇప్పటికి చాలు. ఇప్పటికి 2 సంఘాలు ఉన్నాయి మన దగ్గర. 3 ఉండేది, నేను వచ్చినాక ప్రభు కుటుంబం ఒకటైంది, మళ్ళీ వీడింది. ఎడవాలము నవ్వాలము నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఉన్న సంఘము ఒకటే ఉంది. నేనున్నా మారిపోయినా క్రీస్తు రాకడ పర్యంతరం వరకు సంఘం ఒకటిగా ఉండి మనమందరం కూడా ఎంతపడదు. వద్దు. భూమి కూడా సంఘంలో తేకండి, ఎలక్షన్ కూడా సంఘంలో తేకండి, భార్యాభర్తలు కూడా సంఘంలో తేకండి, అల్లుమామలు కూడా సంఘంలో తేకండి. ప్రతి సంఘంలో తేడానికి సంఘం సీప్ అయిపోయిందా? వద్దు. ఒకవేళ సీరియల్ చేస్తే ఎవరి శరీరాన్ని సీరిస్తున్నారు? ఒకవేళ తల మీరు సీరియల్ చేస్తే ఎవరు తల బదులు కొడుతున్నారు? ఆయన తల. సంఘాన్ని యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా దయచేసి గమనించండి. మీరు ఏ సంఘానికి వెళ్ళినా మీరు వెళ్తున్న సంఘం సీరియల్ సీఎం దయచేసి మీరు స్వార్థ పట్ల అంత భారం ఉంటే, సంఘం స్థాపించాలని భారం ఉంటే ఆ సంఘంతో మాట్లాడి వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్త చేసి సంఘాన్ని కట్టి మీరు వెళ్తున్న సంఘం ద్వారా బలపరచబడి సంఘాన్ని స్థాపించండి. దేవుడు దీవిస్తాడు. అంతేగాని పేరు కోసము, ప్రతిష్ట కోసం మాస్టర్ వాళ్ళను, సంఘ పరిచారకున్న వాళ్ళను, సంఘానికి ప్రెసిడెంట్ వాళ్ళను సంఘాన్ని చేర్చడానికి వీలు. ఒకవేళ చర్చిస్తే వచ్చే నష్టం ఏంటంటే, నా మందిరం పాడు చేయవాడు నేను వాడిని పాడు చేయించున్నాను. సపోర్టులు వస్తున్నాను 4-5 వారాలు కూడా. ఆ మాట మన మీదకి పడుతుంది. రైట్. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఎక్కడ చదువున్నా మనం? 19. థ్యాంక్ యూ. 20 వచ్చిన అవయములు అనేకములైన శరీరం ఒకటి కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలీయములుగా కనపడము, అవి మరి అవశ్యములే. సంఘంలో చదువుకున్నోడు కావాలి, చదువులేనోడు కావాలి. చదువుకున్నోడు పరిచయం చేయాలి, చదువులేనోడు పరిచయం చేయాలి. సంఘ కాపురులుగా మేము కూడా అందరికీ సమానంగా చూడాలి. కానీ ఈ రోజుల్లో సేవకుల పరిస్థితి కూడా ఏమో తెలుసా? కానుకలు ఎవరు ఎక్కువ ఇస్తారు వాళ్ళని ఎక్కువ పక్కన పెట్టుకుంటారు. ఎవరైతే ఎక్కువ దేవుడు పాస్టర్ గారు గొప్పవాడు అది ఇది అని అంటారు, పక్కన పెట్టుకుంటారు. వద్దు. దేవుడి సేవకులైనా విశ్వాసులైనా దేవుడి నా మైండ్ కోసం చూడాలి తప్ప తక్కువ ఎక్కువ చూడటానికి వీలు లేదు. బలీయులుగా కనబడను, అవి మరి అవశ్యములే. శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుము. సంఘంలో ఎవరు తక్కువ వారి అని మనం తలంచగలం. అవయములను మరి ఎక్కువగా కనపరుచుతున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యం కలదు. ఎవరన్నారు? సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా ప్రారంభించలాగా దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగజేసి శరీరములు అమర్చి ఉన్నాడు. అర్థమైందండి? ఏదైతే తక్కువగా మనం అనుకుంటామో అది ఎక్కువగా అందించాడు దేవుడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడదు. ఒక అవయవము ఘనత
పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించింది. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి, అటువలే మీరు అనలైజ్ చేయండి, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయములై ఉన్నారు. క్రీస్తు యొక్క శరీరం మనం, కానీ వేరు వేరు అవయవములుగా ఉన్నాము. అవయవం అంటే చెయ్యి ఒక అవయవం, దాని సౌర భాషలు ఏమంటారు నాకు తెలియదు, సౌర భాష చూడాలి. చెయ్యి ఒక అవయవం, కళ్ళు ఒక అవయవం, ముక్కు ఒక అవయవం, కాలు ఒక అవయవం, ఏమండి చెవి ఒక అవయవం. అందుకే ఇక్కడ అంటాడు క్రీస్తు యొక్క శరీరమై ఉండి, ఇక్కడ సంఘంలో క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయములై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వెనుక ప్రియులారా, మనం దేవుని పిల్లలుగా క్రీస్తు చేత స్థాపింపబడిన సంఘానికి, క్రీస్తు రక్తం తెలియబడిన ఎలువబడి ఉన్న సంఘానికి, క్రీస్తు శరీరంగా ఉన్న సంఘానికి, క్రీస్తు శిరస్సుగా ఉన్న సంఘానికి మనం ముట్టడానికి వీలు లేదు. 1 పేతురు 4:10 చదవండి. 1 పేతురు 4:10 చదువు. 4:10 దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉంది. మంచి గృహ నిర్వాహకులై ఉండి, దేవుని ఇంటిలో ఏ నిర్వాహకులు కావాలి మనం? నీవు నేను మంచి గృహ నిర్వాహకులమై ఉండి, గొప్ప గృహ నిర్వాహకులు రాయబడలేదు, అందుకే మంచి శ్వాసలుగా ఉండండి అన్నా నేను. మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కరు కృపావరం పొందిన కొలది ఒకరికొకరు ఉపసారం చేయుడి. ఒకడు బాగా ప్రార్థన చేయగలడు, నాలాగే ఎవరు ప్రార్థన చేయలేమని గర్వించకూడదు. ఒకడు వాక్యం బాగా చెప్పగలడు, నేను బాగా చెప్తాను నాలాగే చెప్పగలను గర్వించకూడదు. దేవుడికి ఆ తలాంత ఇచ్చాడు, దేవుడికి ఈ తలాంత ఇచ్చాడు. ఏమండి? కృపావరం పొందిన కొలది, ఏ వరము? కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపసారం చేయండి. పరిచర్య చేయాలి తప్ప వాసులుగా ఉండడానికి వీలు లేదు. కాబట్టి పిల్లల మనమంతా ఒక శరీరమైన సంఘంలో ఉన్నాం అని గ్రహించి సంఘంలో చిన్న చిన్న సమస్యలకు చీలికలు చేయకుండా సహజమైనంత వరకు సమాధానపడి ఒకే కుటుంబంగా ఒకే సంఘంలో ఉండేందుకు దేవుడు మనకు మంచి మనసు అనుగ్రహించమని మనం ప్రార్థన చేయాలి. ప్రతిదానికి సంఘం మీద చూపించకూడదు. ప్రతిదానికి సంఘం మీద చూపిస్తే ఆ ప్రమాదం నీకు నీ పిల్లల మీదకి వస్తుంది. సుమ జాగ్రత్త. చివరికి ఒక మాట చెప్పేస్తాను. 3:17 వచ్చింది. 3:17 వచ్చింది. అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ వినాలి. 3:17 వచ్చింది. 16 చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన అనలేం. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయదు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ 2 అర్థాలను చెప్పాలి. ఒకటేమో మనం కట్టుకున్న మందిరం, ఒకటేమో మన శరీరం అనే మందిరం. ఇది పాడు చేసిన దేవుడు ఏం చేస్తాడు? మన తాటి ఇస్తాడు. ఈ మందిరం అనే సరే మన శరీరం అనే మందిరం పాడు చేసిన, ఇష్టం వచ్చినట్టు తాగి, ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసి, ఇష్టం వచ్చినట్టు కొట్టుకాలని, ఇష్టం వచ్చినట్టు ఈ మందిరాన్ని ఉంచుతానంటే దేవుడు ఊరుకోడు. అలాగే నీవు కూడుకుంటున్న ఈ మందిరం కూడా వదవు. ఏ మందిరం కూడా నీకు పాడు చేయదు. ప్రభువా నేనేం చెయ్యాలి, నీ చిత్తాన్ని బయలుపరచుతాను, నాకు తెలియదని మోకరించి తప్ప మందిరాన్ని పాడు చేస్తారని గుంపులు కూడి పెడుతున్నావో హెచ్చరిక, జాగ్రత్త. నీవైనా నేనైనా దేవుని వాక్యం ఇంత విని కూడా మా ఇష్టం అంటారా? దేవుడికి స్తోత్రం, దేవుడికి కీర్తించగా చక్కపడి విని దిద్దుకొని అందరం కలిసి పరిచరిస్తాం, ఇంకా సువార్త ప్రకటిద్దాం, మన సంఘాలు స్థాపిద్దాం, మేము మీతో వస్తామంటారా? రండి నాతో. ఆ మీటింగ్ కోసం ఈ మధ్యాహ్నం నేను పెట్టబోతున్నాను. నేను మా సోదరులతో మాట్లాడి మన సువార్త ప్రకటన ప్రారంభించాలి. సువార్త చేయని నీవు సంఘాన్ని పాడు చేసే హక్కు ఎవరిచ్చాడు? అలాగే సువార్త ప్రకటిస్తే సంఘం పాడు చేయాలి ఉందా? నో. సువార్త ప్రకటించేది చేత కానీ నీవు
నీ ఇంటి దగ్గరే నీ చుట్టూ తిరిగి సంఘాన్ని పాడు చేస్తానంటే చూపించాను కదా. మొదటి కొరింథీ 3:17 ఏం చేస్తాడు దేవుడు చెప్పాలి. ఈ మందిరం ఎవరు పాడు చేయను వాడు చేస్తారు. ఇది నా మాట కాదు. నా మాటగా భావిస్తే నీ పొరపాటు మీ అవివేకం. అది అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి హెచ్చరించి గద్దించి చెప్పిన మాట. మన బుద్ధి కలగడానికి మాటని చెప్తున్నాను. మనం ఆయుధంగా ఈ సమయంలో పిల్లలు మనమంతా ఒక్క శరీరమే, ఒక్క సంఘంలో ఉండి, ఒక కుటుంబంగా ఉండి, దేవుని కుటుంబంగా ఉండి చిన్న సమస్యలకు చర్చకి రాకుండా ఉండడము, అవసరమైతే ఇంకో పాస్టర్ తెస్తాము, ఇంకొకరు తెస్తాము. ఎంతమంది పాస్టర్లు తెచ్చి ఎన్ని సంఘాలు కడతారు? 40 కుటుంబాలు ఉన్నాయి కదా, 40 సంఘాలు కట్టండి. ప్రజల 40 పాస్టర్లు పోషించండి. సువార్త వద్దు, సేవ వద్దు. ఏమండి వచ్చే పాస్టర్లు కూడా ఆదివారమే రాని, శారీరకంగా సరిపోండి, ఆత్మీయంగా సరిపోండి. ఆదివారం మాత్రం వచ్చే పాస్టర్లు తెచ్చుకోండి. వద్దు దయచేసి మన సంఘస్థులకు, సార్వత్రిక సంఘంలో విశ్వాసం చేతులు జోడించి నమస్కరించి చెప్తున్న మాట్లాడండి. మీ పర్సనల్ ఇష్యూస్ సంఘంలో సత్య సంఘాన్ని చేయకండి. ఒకవేళ పొరపాటున చేశారా పశ్చాత్తాపడండి దేవుని దగ్గర, దేవుడు క్షమిస్తాడు. కానీ ఉన్న సంఘాన్ని దయచేసి పాటు చేయొద్దని మనం చేస్తూ అందరం లేస్తారు ప్రార్థన. యేసయ్యా నీ పూల తోట ఫలించలేదు సేదా. యేసయ్యా నీ పూల తోట ఫలించలేదు సేదా. సంగమందు కాబులే బోధనందుడి సంగమందు ఒక నిమిషం 300 ఫలించలేదు సేదా. యేసయ్యా నీ పూల తోట ఫలించలేదు సేదా. రకరకాల విత్తనాలు ప్రేమ మీద చల్లినారు. రకరకాల విత్తనాలు ప్రేమ మీద చల్లినారు. మొలకలెత్తిను చిగురాకులేసెను, మొలకలెత్తిను చిగురాకులేసెను. పూలెందుకు పూయలేదు, మనమెందుకు మండలేదు. పూలెందుకు పూయలేదు, మనమెందుకు మండలేదు. యేసయ్యా నీ పూల తోట ఫలించలేదు సేదా. యేసయ్యా నీ పూల తోట ఫలించలేదు సేదా. సంగములను స్థాపించినారు, సంగములను స్థాపించినారు, సదుపాయములు నిలిచినారు. సంగమెదిగిన సంగపెరిగిన సంగమెదిగిన సంగపెరిగిన సజీవమే కారణాలు. సాంగత్యమే అసలేదు, సజీవమే కారణాలు. సాంగత్యమే అసలేదు. సంఘం అయితే స్థాపింపబడింది, సదుపాయాలు ఉన్నాయి, మందిరం ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, బల్బ్ ఉంది. సంఘం ఎదిగింది, సంఖ్య పెరిగింది, కానీ సజీవము కానరాదు. సాంగత్యం అసలు పరిశుద్ధ
పరిశుద్ధ సహవాసం లేదు సంఘములో, పరిశుద్ధ సహవాసం లేదు క్రీస్తు సంఘంలో. ఈ రోజు లోకంలోనే సార్వత్రిక క్రీస్తు సంఘంలో సహవాసం లేదు, సంబంధం లేదు. సంగమందున కాపు లేదు, బ్రతుకునందున మార్పు లేదు. సంగమందున కాపు లేదు, బ్రతుకునందున మార్పు లేదు. సేవ జరిగిన సువార్త సాగిన, సేవ జరిగిన సువార్త సాగిన ఆత్మీయుడే కానరాదు, ఆదర్శమే చాలలేదు. ఆత్మీయుడే కానరాదు, ఆదర్శమే చాలలేదు. ఈ పాటలు నోటితో పాడుతున్నామే కానీ గ్రహించిన వారు, గమనించిన వారు మండల్లో అంతా కలుగుతుంది. మొన్న ఒక సహోదరుడు నాతో మాట్లాడాడు. ఒక ఊరికి ఊరంతా క్రైస్తవులు మాస్టర్ గారు. ఎలక్షన్ మూమెంట్లో అందరూ తాగారు, అందరూ సరాబే కట్టుకొచ్చారు. చాలా ఏడుపు వచ్చింది. దేవుని స్తోత్రం. మన ఊళ్ళో అయితే అది జరగలేదు, మన సంఘంలో అది జరగలేదు. కానీ క్రీస్తు సంఘం ఏ సంఘమైనా సంఘమేగా. చాలా బాధ అనిపించింది నాకు. ఆత్మీయత అయితే కానరాదు, ఆదర్శం జాడలేదు, మాదిరి లేదు. క్రైస్తవులకు మాదిరి లేదు, సంఘ విశ్వాసాలకు ఏం లేదు, మాదిరి లేదు. సంఘాలకు కాపు లేదు, ఉన్నిశ్వాసలే. ఆ ఉన్నిశ్వాసాలకు నాలుగు రాజకీయాలు. బ్రతుకునందుకు మార్పు లేదు. సేవ జరుగుతుంది, సువార్త సాటింపబడుతుంది, ఆత్మీయత లేదు, ఆదర్శం లేదు. దీనికి ఎవరు కారకులు అని అంటే బ్రాకెట్లో నీవు, నేనే. నాలుగు సార్ పొలము కొరకు ప్రభు వచ్చినారు, అజుపు చెట్టు వెతికినారు. పొలము కొరకు ప్రభు వచ్చినారు, అజుపు చెట్టు వెతికినారు. పొలము లేదు, ఫలితము లేదు, ఫలము లేదు, ఫలితము లేదు. ప్రేమ ఫలములను కాయుము, సజీవమే నీవు పొందుము. అందరూ పడదాం. ప్రేమ ఫలములను కాయుము, సజీవమే నీవు పొందుము. యేసయ్యా నీవు అనగా భరించలేని సేన, యేసయ్యా నీవు అనగా భరించలేని సేన. నీదు భిన్నమైన రూపము నరులకివ్వా సిలువెక్కినవు. నీదు భిన్నమైన రూపము నరులకివ్వా సిలువెక్కినవు. దీనుడవై పుట్టినావు, దీనులేక కీర్తినావు. దీనుడవై పుట్టినావు, దీనులేక కీర్తినావు. గుర్తించిన నరుడా, గ్రహించిన క్రైస్తవుడా. ఆమేన్. గుర్తించాడా నరుడు? గ్రహించాడా క్రైస్తవుడు? సంఘం కొరకు, సార్వత్రిక సంఘముల కొరకు అనేకులు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తదనులారా, నా యొద్దకు రండి అని పిలిచి ఒక సంఘముగా చేయడానికి, ఒక సమాజంగా చేయడానికి, పరిశుద్ధ సంఘముగా ఆయన శరీరంగా చేయడానికి ఆయన శిలువలో మరణిస్తే, ఆయన శిలువలో రక్తం కారిస్తే, ఆయన కలవరి శిలువలో ఎక్కితే, దీనుడుగా పుట్టితే, దిక్కులేగా మరణించి తిరిగి లేస్తే గుర్తించాడా నరుడు? నా పాపముల కొరకు, నా దోషముల కొరకు ఒక సంఘముగా, ఒక సమాజంగా చేయడానికి ప్రభు నన్ను పిలిచాడని నరుడు గుర్తించాడా? గ్రహించాడా క్రైస్తవుడు? లేదు. ఈ పాటలు రాసిన భక్తుడు నవ్వుకోవడానికి రాయలేదు, ఆనందించడానికి రాయలేదు,
గుండెల్లో ఉన్న బాధను పాట కూడా వ్యక్తం చేశాడు ఈ పాట రాసినటువంటి వ్యక్తి. అందుకే గుర్తించినాడా నరుడు, గ్రహించినాడా క్రైస్తవుడు, యేసయ్య నీ పూల తోట ఫలించలే ఎందుచేత. ఎంతో అమూల్యమైన మాటలు మన సంఘమే కాకుండా లోకంలో ఉండే తెలుగు ప్రజలందరికీ ఉద్దేశించి మాటలు చెప్పబడింది. సార్వత్రిక సంఘంలో ఉన్న వారు మీరు అనుకోవచ్చు, ఇది గోవిందపురం సంఘం కోసమే అయ్యగారు మాట్లాడాలని. లేదు లేదు, మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టి మాట్లాడాలి. కానీ సంఘంలో కానీ చాలా జాగ్రత్తగా ఈ పాటలో ఉన్న అర్థాన్ని పరిశీలించాలి. సంఘంలో కాపు లేదు, సంఘంలో మాదిరి లేదు, ఆత్మీయత లేదు, ఆదర్శం లేదు, ప్రేమ పురుగులు కాయడం లేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువానికి సంఘానికి వస్తున్నాను కానీ సంఘ విశ్వాసిగా సంఘంలో ఉండే ఒక సభ్యునిగా నేను జీవిస్తున్నాను అనే మనం పరిశీలన చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనంతలో మనం విమర్శ చేసుకుందాం, మనంతలో మనం విమర్శ చేసుకుందాం, మనంతలో మనం ఆలోచన చేసుకుందాం. సంఘంలో బాధ్యత ఏంటి? ఎంత మంచి మాటలు విన్నాం, ఎంత పరిశుద్ధమైన మాటలు విన్నాం. మనల్ని మనం విమర్శ చేసుకోవాలి, మనల్ని మనం విమర్శించుకుని తీర్పు పొందకపోవడము. మనల్ని మనం విమర్శించుకుందాం, మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఎవరి గురించి మనం ఏదో పక్క సంఘం కూర్చోద్దు, ఎవరెవరో సిటీలో ఉన్న సంఘాల కూర్చోద్దు. మన గురించి, మన సంఘం గురించి, మన వ్యక్తిగత జీవితం గురించి పరీక్షించుకుందాం. మనల్ని మనం విమర్శించుకుని మనం తీర్పు పొందకపోవడము. ఒకవేళ విమర్శించకపోతే, ఒకవేళ ఆలోచించకపోతే పిల్లలు, ఒకవేళ నువ్వు యోచించకపోతే పిల్లరా తీర్పు మారుతుంది పిల్లరా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఎవరు ఉద్దేశించి మాట్లాడింది కాదు. ప్రభు సంఘంలో, సార్వత్రిక సంఘంలో జరుగుతున్న సంగతిని ఉద్దేశించి మనకు పాఠం కలిగడానికి, బుద్ధి కలిగడానికి ఏంటంటే చెప్పాలి. ప్రార్థన చేసుకున్నాం. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు, ఎవరు దిక్కులు చూడద్దు. ప్రభు మనతో మాట్లాడాడు, ప్రభు మనతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, మనతో మాట్లాడాడు. మనల్ని మనం విమర్శించుకోవాలి. మనతో మాట్లాడాలి నాయన. యేసయ్యా స్పష్టంగా అయ్యా జీవితాలు పరిస్థితులు నాకు తెలియదు. అక్కడే కూడా నీకు అనిపిస్తున్నారు తండ్రి. ఒకసారి వాడుకున్నారు సంఘానికి వాసనగా మరోసారి ప్రభా ఈ సమయం ప్రభా నేను శక్తి వర్తమానాన్ని బట్టి వందనాలు, ఆరాధన, అన్ని విషయాలు ప్రభావం ఇంతవరకు మనం నడిపించిన విధానాన్ని వందనాలు. మరోసారి ప్రభా నేను మీ దాసుని తండ్రి దీవించండి. ఈ సమయం ప్రతి ఒక్క సమయానికి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు మాట్లాడి దేవుడికి